రచయితల వేదిక ఆరంభమైంది. అట్లా తెలంగాణ రచయితల వేదిక తన ప్రధాన భూమిక పోషిస్తున్న క్రమంలోనే ఈ సంస్థ చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఏమిటంటే కరీంనగర్ వేదికగా ఎన్నీల ముచ్చట్లు ప్రారంభించింది. ఈ ఎన్నీల ముచ్చట్లు ఏం చేసింది అని అంటే, నిజానికి నగరాన్ని మనం కాంక్రీట్ చేయగలంటాం. ఇక్కడ అనుబంధాలు, బంధాలు ఇవన్నీ ఉండవు, ఆత్మీయ కలయికలు ఉండవు, ఆత్మీయ స్పర్శలు ఉండవు. కానీ వాటికి భిన్నంగా ఇక్కడ కవులుగా రూపాంతరం చెందుతున్నటువంటి మనుషులు, వీళ్ళందరినీ ఒక కలిపేటువంటి అంతఃసూత్రం ఎన్నీల ముచ్చట్లు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సుబ్బారెడ్డి అంటాడు, కవులు కాదు మనుషులు కలుసుకోవడమే ఒక సాహసం ఈ రోజులలో, అసలు కలుసుకోవడం అనేది జరగాలి అని. అట్లా మేము ప్రతి నెల ఏదో ఒక కవి మిత్రుడు ఆతిథ్యంలో వారి ఇంటి మీద, డాబా మీద, మిద్దె మీద మనం ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా కలుసుకుంటా ఉన్నాం. ఆ కలుసుకునే క్రమంలో ఈ ఎన్నీల ముచ్చట్ల చెట్టుకు పూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పం నందివర్ధనం మన బసవేశ్వరం. బసవన్నకి ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఇది ఒక 3 రోజెస్ టీ లాగా 3 పువ్వుల సమ్మేళనం బసవేశ్వరం. ఎట్లా అంటే, తాను ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కార్యరంగంలో ఉన్నటువంటి ఒక ట్రేడ్ యూనియన్ బాధ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు నిరంతరం. అట్లా ఎన్నీల ముచ్చట్లు తెలంగాణ రచయితల వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కవిమిత్రులతో అనుబంధాలు కొనసాగించే అంతర్జాల వేదిక కవి సంఘంలో కూడా అంతే క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన వృత్తి ఏదైనప్పటికీ ఆయన ప్రవృత్తి కవిత్వం, ఆయన అట్లా కవిత్వ సృజనలో వచ్చి 2 సంవత్సరాల క్రితం ఆకాశమంతా పావురం, తెలంగాణ భాషలో పావురం అంటే ప్రేమ, ఆ ఆకాశమంతా పావురాన్ని, ఆ పావురం అంతా ఆకాశానికి ఎగిరేశాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రశ్న మిగిలిన కాలంగా మనం చూస్తాము. ప్రశ్న ప్రగతికి బాటలు వేస్తుంది అంటాం కదా, ప్రశ్న లేకపోతే పరిణతి లేదంటాం కదా. ప్రశ్నను మిగులుతున్నా అంటాడేమిటి కవి అంటే, ఇదంతా సమీక్షకుడు సోదరుడు అనిల్ అని చెప్తారు. ఆ పుస్తకంలోకి నేను వెళ్ళట్లేదు కానీ, తాను ఏ కార్యరంగంలో అయితే ఉన్నాడో, ఏ ట్రేడ్ యూనియనిజంలో పనిచేస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఒక చూపు ఉన్నది తనకి. 90ల తర్వాత ఈ దేశంలో లిబరలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ కానీ, గ్లోబలైజేషన్ కానీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా మానవ జీవితాలు ఇక్కడ ఒక ఆందోళన స్థితికి నెట్టబడ్డాయో అవన్నీ కూడా ఈ కవితలలో ప్రస్ఫుటమయ్యాయి, ప్రతిఫలించాయి. సామాజిక ఆర్థిక విషయాలే కాకుండా ఒక మెత్తటి హృదయం ఉన్న మనిషిగా తనతో ఉన్నటువంటి మనుషుల పట్ల, తన పిల్లల పట్ల, తన స్నేహితుల పట్ల ఒక ఆత్మీయమైనటువంటి వాక్యాలు దీంతో కురిపించారు. కరీంనగర్ కవిమిత్రులందరి మార్గదర్శి నలివేల భాస్కర్ గారికి పురస్కారం వచ్చిన సందర్భంగా కూడా మంచి పద్యం రాస్తున్నారు. ఇట్లా ఈ పద్యాలన్నింటినీ మాట్లాడుతూ ఈరోజు కవిత్వం ఎట్లా ఉంది, ఏంటి ఉన్నది అనే విషయాన్ని ద్వారా
కాస్త చర్చ చేస్తూ ఎందుకు ప్రశ్నలు దిగాడో ఇక్కడ ఉన్నటువంటి వక్తలు అతిథులు చెప్తారు. మరి ఈ సందర్భంగా చెప్పాను కదా ఇంతకుముందే, అన్న హృదయం చాలా పెద్దది, వేదిక ఇంకా పెద్దదైతే ఇంకా 4 కూర్చొని బట్టి బసవన్న ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాద్ గారిని కూడా వేదికను పంచుకోవాల్సిందిగా చెప్తాను. ఇప్పుడే చెప్తాను బసవన్న చాలా పెద్దది అని.